హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజితాని. మార్నింగే లేచేసరికి మా పేరెంట్స్ అయితే ఇంటికి వచ్చారు. ముందు రోజు నైట్ బయలుదేరారు. మార్నింగ్ 7:30 8 ఆ టైంకి అనుకుంటా రీచ్ అయిపోయారు. రాగానే మా చుట్టూ దగ్గరికి వచ్చి ప్యాంపర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. మ్యారేజ్ తర్వాత, అందులోనూ కిడ్స్ తర్వాత అందరూ అనుకుంటాం కదా ప్రియారిటీస్ చేంజ్ అయిపోతాయి అని చెప్పి. బట్ మన ప్రియారిటీసే కాదు, మన పేరెంట్స్ ప్రియారిటీస్ కూడా చేంజ్ అయిపోతాయి. మీకు కూడా అలా అనిపించిందా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడ నాకైతే నన్నైతే ఎవరు పట్టించుకోలేదు. మా మమ్మీ మా డాడీ రాగానే మా చిట్టునైతే ఫుల్ ప్యాంపర్ చేసేస్తున్నారు. అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత వాడికైతే బాత్ చేయించేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెడదామని చెప్పి ముందు కొంచెం సాంగ్స్ పెట్టి వాడిని యాక్టివ్ చేస్తున్నాను. వాడి మూడ్ మారితే కొంచెం తింటాడని చెప్పి. అస్సలు తినట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే బాగా అవాయిడ్ చేసేస్తున్నాడు. అందుకని చెప్పి వాడికి కొంచెం ఇడ్లీలో చట్నీ అయితే వేసి ఇచ్చేసాను. ఇది కూడా ఏం సరిగా తిండండి, నేను మళ్ళీ తర్వాత అయితే ఫీడ్ చేస్తాను, జస్ట్ ఎంతో కొంత వాడికి అలవాటు అవుద్దని చెప్పి అలా అయితే ఇస్తున్నాను. ఇక్కడ మా ఫాదర్తో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. మా ఇంటి నుంచి ఎవరైనా వస్తే చాలు చాలా ఐటమ్స్ అయితే తీసుకొస్తారు కదా, అందులోనూ నాకు చాలా ఇష్టమైన పీతల పులుసు అయితే తీసుకొచ్చారు. మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ తర్వాత అయితే మా చిట్టుకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాను నేను. ఇది స్క్రాంబుల్డ్ ఎగ్, గీలో స్క్రాంబుల్డ్ ఎగ్లా వేసేసి పసుపు కారం కొంచెం ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఒక ఇడ్లీ వరకు వేసేసి దాన్ని మొత్తం బాగా కలిపేస్తాను. అదైతే ఫీడ్ చేసేసాను మా చిట్టుకి. ఫీడ్ చేసేసిన తర్వాత మా మమ్మీ ఇక్కడ వీడియో తీయద్దు అంటున్నారు, బట్ నాకు చిన్న మెమరీలా ఉండాలి అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. అందుకే అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారనమాట. హ్యాపీ హ్యాపీ లేదా స్టాండర్డ్ హ్యాపీ హ్యాపీ ఉంటారమ్మా. ఎందుకు అమ్మా నువ్వు ఎత్తుకుంటానా? ఎందుకు నాన్నను? ప్లీజ్ అమ్మా ఎత్తుకోనా? ఎత్తుకోద్దా? గట్టిగా చెప్పు. ఎత్తుకోనా? నమ్మా. స్టాండప్ అయితే స్టాండప్, గెటప్ చుట్టూ, గెటప్ గెటప్ నాన్న. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. చిట్టు చూసారు కదా మా చిట్టు ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. వాడి గొంతు మాత్రం కొంచెం చేంజ్ అయింది. క్లైమేట్ చేంజ్ వల్ల ఏమో వాటర్ చేంజ్ నాకు తెలియదు, కానీ వాడికైతే కోల్డ్ చేసేలా ఉంది, గొంతు చేంజ్ అయింది. అండ్ హ్యాపీ హ్యాపీ అని ఎందుకు అడుగుతున్నానంటే, ఫైనల్లీ మా హస్బెండ్ అయితే వస్తున్నారు కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్కి. కార్లో వస్తున్నారు డ్రైవర్ని పెట్టుకుని. యాక్చువల్గా లగేజ్ ముందు రోజే లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేయించేశారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడి కార్తో కూడా మాట్లాడితే 88,000 అయితే అవుతుందన్నారు. అందుకని చెప్పి కార్ని డ్రైవర్ పెట్టుకుని ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేస్తున్నారు. ఆఫ్టర్ 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత డ్రైవర్కి కూడా టికెట్ మనమే తీయాలి. డ్రైవర్కి అయితే 5,500 అనుకుంటా తీసుకున్నాడు. టికెట్ బస్కి మాత్రం 3,000 అయింది. మొత్తం 8,500తో డ్రైవర్ విత్ కార్ అయితే వచ్చేసింది. డ్రైవర్ని అయితే బస్ ఎక్కించేసి మా హస్బెండ్ వచ్చేసరికి ముందు రోజు 5:30కి బయలుదేరితే నెక్స్ట్ డే 2 or 3 అయింది. చాలా లేట్ అయిపోయింది. అండ్ లగేజ్కి అయితే అంత చాలా ఎక్కువైపోతుందని చెప్పి ఓన్లీ లగేజ్కి 26,000కి మాట్లాడారు. చాలా సేఫ్గా అయితే వచ్చింది లగేజ్. అస్సలు ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. లగేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ట్రస్టెడ్ కంపెనీస్ని హైర్ చేసుకోవాలి లగేజ్ అనేది షిఫ్ట్ అయినప్పుడు, లేదంటే చాలా డ్యామేజెస్ అయిపోతాయి. చాలా కాస్ట్లీ థింగ్స్ అనేవి ఉంటాయి కదా, చూసుకుని అలా చేసుకోవాలి. చూసుకుని చేసుకోండి ఎప్పుడైనా లగేజ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు. అండ్ ఇక్కడ నేను మా డాడీని అయితే ఏడిపిస్తున్నాను అనమాట. అదే నవ్వుతున్నాను. అలా అయిపోయిన తర్వాత మేము పైకి అయితే వచ్చేసాము. లగేజ్ మొత్తం తెచ్చిన వాళ్ళే, మనం హైర్ చేసుకున్నాం కదా, వాళ్ళే అయితే తీసుకొచ్చి పైన పెట్టేస్తారు మొత్తం. అలా మొత్తం పైన పెట్టడానికి 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు అంతే. బట్ చాలా సేఫ్గా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ అదే వస్తుంది లోపలికి. నీట్గా ప్యాక్ చేశారు అన్నీ, అస్సలు ఏది డ్యామేజ్ కాలేదు. బట్ చాలా లగేజ్ ఉంది, అన్నీ డబల్ అయిపోయాయి అనమాట. మనం ఎప్పుడైనా రెంట్ హౌస్లో ఉంటున్నప్పుడు, వేరే ఊర్లో జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కువ కొనుక్కోకూడదని అయితే నాకు బాగా అర్థమైంది. చూసారు కదా, రూమ్ అంతా అయితే ఫుల్ అయిపోయింది. మొత్తం ఒక్క రూమ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇదంతా సర్దేసరికి ఎన్ని రోజులు పడుతుందో నాకే తెలియదు. అండ్ ఇది కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. ఇవి కొంచెం సర్దుకుంటూ ఉంటాం కదా, అండ్ మా బాబుతో కూడా కష్టంగా ఉంటుంది. అండ్ ఇక్కడ రాగానే నేను పీకాక్ ఫెదర్స్ అయితే చూస్తున్నాను. అక్కడ కోయంబత్తూర్లో కలెక్ట్ చేసినవి అనమాట. ఇవి మా అత్తయ్య నేను మా మమ్మీ కలిపి కలెక్ట్ చేసినవి. అవి అయితే బాగానే వచ్చాయి. ఇక్కడ మా చిట్టుతో అయితే మా డాడీ ఆడుకుంటున్నారు. చాలాసేపు మా చిట్టు ఫుల్గా ఆడుకున్న తర్వాత కింద వాకింగ్కి వెళ్ళి కాసేపు వాకింగ్ చేసేసిన తర్వాత పైకి వచ్చేసాము. అండ్ మేము పైకి వచ్చేసరికి
మా చిట్టు అయితే ఫుల్ అయితే హ్యాపీ అయిపోయాడు వాళ్ళ ఫాదర్ని చూసి. వాడు కొంచెం బెంగ పెట్టుకున్నాడు అనుకుంటా, ఫుడ్ అయితే అస్సలు తింటలేదు. అందుకే మేము పైకి వచ్చేసరికి ఫైర్ వర్క్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. చైతు నీకోసమే అని చెప్పి నేనైతే ఏడిపిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.